ఈ నూతన సంవత్సరంలో ఈ చిన్న అలవాట్లను నేర్చుకోండి. ప్రోటీన్కు ప్రాధాన్యం ఇవ్వండి. ప్రతిరోజు చురుగ్గా ఉండండి. మీ భోజనానికి ముందస్తు ప్రణాళిక వేసుకోండి. మీ ఆహారంలో పండ్లను భాగం చేసుకోండి. ద్రవ రూపంలో అందే క్యాలరీలను తగ్గించుకోండి. మానస ఉమెన్ హెల్త్ కోచ్. అనుసరణీయ జీవన సూత్రాలు. రుణరాహిత్యంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సొంత ఇంటిని కలిగి ఉండాలి. గాఢమైన కుటుంబ మద్దతును పొందాలి. నైపుణ్యాలు నేర్చుకునేందుకు డబ్బు వినియోగించాలి. కాలం గడిచే కొద్దీ మీ హోదా తగ్గవచ్చు, కానీ నిజమైన స్నేహితులు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. జీవితం ఎల్లప్పుడూ ప్రణాళిక ప్రకారం సాగదు. మంచి ఆరోగ్యం మీ గొప్ప బలం. ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉండే మీ తల్లిదండ్రుల పట్ల ప్రేమతో ఉండాలి. బాలు గొరాడే పెట్టుబడి నిపుణుడు. ఉన్నత విద్యలో సంప్రదాయ బోధనా విధానం మారిపోవాలి. చదువంతా వివిధ మాధ్యమాల ద్వారా తరగతి బయటనే ఎక్కువగా జరగాలి. విద్యార్థులు క్లాస్ రూమ్ని తోటి వారితో ఆలోచనలు పంచుకోవడానికి, ఉపాధ్యాయులతో లోతైన చర్చలు జరపడానికి, సందేహ నివృత్తికి, ప్రయోగాలు చేసి నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. చైతన్య మొయి గంగూలీ, అణుశాస్త్రవేత్త. చక్కటి ఆరోగ్యానికి ముఖ్య సూత్రాలు. పొగ తాగడానికి, మద్యపానానికి స్వస్తి పలకాలి. వేకువజామునే లేచి కొద్ది సమయం నడవాలి. వారానికి 2 రోజులు బరువులు ఎత్తాలి. రోజు 7 గంటలు నిద్రపోవాలి. రాత్రి భోజనాన్ని 7 గంటల కన్నా ముందే ముగించాలి. వంట నూనె వాడకాన్ని తగ్గించాలి. శీతల పానీయాలు తాగొద్దు. చక్కెర వినియోగాన్ని ఆపేయాలి. కాఫీ టీలను మితంగా సేవించాలి. షాజాన్ షామ్యూల్ రన్నర్. నిద్రపోయే ముందు వీటిని చదవండి. అన్నింటికీ ప్రతిస్పందన అవసరం లేదు. నిశ్శబ్దం చాలా శక్తివంతమైనది. మీకు సాధ్యమైనంత వేగంతో ముందుకు సాగండి. తొందరపాటుతో ప్రయోజనం లేదు. విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి అవసరం లేదు. పురోగతిలో అది ఒక భాగమే. పట్టు బిగించడం ద్వారా కాకుండా స్వేచ్ఛనివ్వడంతో కొన్నింటిని సాధించవచ్చు. వివేక్ గుప్తా, ఫిట్నెస్ కోచ్.